Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అత్యంత ముఖ్యమైన అలర్ట్ ఇది. రాష్ట్రంలో ఎరువుల కొనుగోలు విధానాన్ని వ్యవసాయ శాఖ పూర్తిగా మార్చేసింది. ఇకపై మీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన అడిగినన్ని ఎరువుల బస్తాలు షాపులో దొరకవు. మీ ఆధార్ నెంబర్, మీ భూమి వివరాలు, మీరు వేసినటువంటి పంట ఆధారంగా మాత్రమే లీగల్గా ఎరువులు ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ అనే సరికొత్త డిజిటల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చింది. అసలు ఈ కొత్త రూల్ ఏంటి, మీకు ఎరువులు ఎలా వస్తాయి, కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకట్ట వేయడం, అలాగే రసాయన ఎరువుల అతి వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడడం దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో. ఇందుకోసం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే యాప్ను రూపొందించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు నడుస్తున్న కృష్ణా, కాకినాడ జిల్లాలకు మాత్రం ప్రస్తుతానికి ఈ యాప్ నుండి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాలలో ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చేసింది. వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యాప్లో భూమి కలిగినటువంటి రైతులు తమ ఆధార్ నెంబర్తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ రెవెన్యూ శాఖకు చెందిన వెబ్లాండ్ పోర్టల్తో అనుసంధానం కావడం వల్ల రైతు ఆధార్ ఎంటర్ చేయగానే అతని భూమి వివరాలు, గ్రామాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా ఉన్న విస్తీర్ణం స్క్రీన్ పైన ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లలో తాము వేయదలుచుకున్నటువంటి పంట వివరాలను రైతులు ఇందులో నమోదు చేయాలి. ఆ పంట విస్తీర్ణానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు ఎంత ఎరువులు అవసరమో యాప్ లెక్కిస్తోంది. పంట కాలంలో మొదటి విడతగా ఎంత వేయాలి, రెండో విడతగా ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా చూపిస్తుంది. అక్కడే స్థానికంగా అందుబాటులో ఉన్న ఎరువుల దుకాణాల జాబితా ఉంటుంది. రైతులు తమకు నచ్చిన దుకాణాన్ని ఎంచుకొని రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా దుకాణదారుడి నుంచి నిబంధనల మేరకు విడతల వారీగా ఎరువులు కొనుగోలు చేయవచ్చు. అర్హులైన వాస్తవ సాగుదారులైన రైతులందరికీ పారదర్శకంగా ఎరువులు అందించేందుకే ఈ డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజేర జిలానీ సహుం తెలిపారు. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఈ యాప్ నేరుగా రెవెన్యూ శాఖకు చెందినటువంటి వెబ్లాండ్ పోర్టల్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇది స్టెప్ 1లో చూస్తే ఎరువుల దుకాణానికి వెళ్ళినప్పుడు రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే వెబ్లాండ్ ద్వారా రైతుకున్నటువంటి భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్లు స్క్రీన్ పైన వచ్చేస్తాయి. స్టెప్ 2, ఈ ఖరీఫ్ సీజన్లో మీరు ఏ పంట వేస్తున్నారో అందులో నమోదు చేయాలి. ఇక స్టెప్ 3లో మీరు వేసినటువంటి పంటకు వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు ఎంత ఎరువు అవసరమో ఆ యాప్ ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. మొదటి విడత ఎంత ఇవ్వాలి, రెండవ విడత ఎంత ఇవ్వాలి అనేది కూడా ఆటోమేటిక్గా యాపే జనరేట్ చేస్తుంది. స్టెప్ 4, మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీకు నచ్చిన దుకాణం నుండి కోటా ప్రకారం ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వాస్తవ సాగుదారులకే ఎరువులు అందాలనేది వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజేర్ జిలానీ సమోన్ గారి స్పష్టమైనటువంటి ఆదేశం. అంటే వ్యవసాయం పండించినటువంటి వారు, లేకుంటే పంటలు పండించినటువంటి వారు కూడా ఎరువులు విచ్చలవిడిగా కొనుగోలు చేసి అది బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితికి ఇక పూర్తిగా చెక్ పడుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది. కౌలు రైతు కౌలు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం మరియు అంగీకారం తప్పనిసరి. కానీ భవిష్యత్తులో తమ భూమి పైన హక్కుల సమస్యలు వస్తాయేమోనని భయంతో చాలామంది యజమానులు కౌలు కార్డులపైన సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ శాతం కౌలు సాగు అంతా కూడా అనధికారికంగానే సాగుతుంది ఇప్పుడు. సో ఈ సాంకేతిక సామాజిక ఇబ్బందుల వల్ల ఖరీఫ్ సీజన్లో కౌలు రైతులు ఎరువుల కొరతను తీవ్రంగా ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఈ సమస్యను అధిగమించడానికి వ్యవసాయ శాఖ ఏం చేస్తుందంటే, అధికారులు ఇప్పుడు సోమవారం నుంచి గ్రామాల్లో పర్యటించి రైతులు మరియు డీలర్లకు అవగాహన కల్పించబోతున్నారు. బ్లాక్ మార్కెట్ ఆగడం మంచిదే అయినప్పటికీ కౌలు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ రకంగానే ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందడుగు వేస్తుంది. మరి ప్రభుత్వం తెచ్చిన ఈ సరికొత్త ఏపీఏఐఎంఎస్ యాప్ విధానంపై మీ అభిప్రాయం ఏంటి? కౌలు రైతులకు ఎరువులు సులభంగా దొరకాలంటే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి రైతు సోదరులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి.